హాయ్ ఫ్రెండ్స్, ఎంగేజ్మెంట్కి అయితే వాళ్ళైతే ఇలా అయితే కొట్టించారు, ఫ్లెక్సీ లాగా దానికి స్టిక్ చేసి అయితే పెట్టారు. చెప్పాను కదా, దానికి ముందు రిలేటెడ్ ఫస్ట్ అయితే వీడియో పెట్టాను కదా, ఎంగేజ్మెంట్ బ్లాగ్ 1 అని చెప్పేసి, ఇది 2 అన్నట్టు. నెక్స్ట్ మేమేం పూజలు చేసాము అన్నది కంటిన్యూ. దాంతోపాటు ఫస్ట్ అబ్బాయి వాళ్ళు చేసిన తర్వాత నెక్స్ట్ మా అమ్మ నాన్న మానసని అయితే కూర్చొని వినాయకుని పూజను అయితే చేస్తారు. ఈ పూజ చేయడానికి కూడా ఆల్మోస్ట్ అమ్మ వాళ్ళకి అయితే ఈజీగా 40 minutes చేంజ్ అయితే పడుతుంది. పూజనే ఎక్కువసేపు జరుగుతుంది. ఇక నేను వీడియో అయితే కొంచెం ఫాస్ట్గా అయితే మూవ్ చేశాను, ఎక్కువ ఉంది అని చెప్పేసి. ఇంకా నేనైతే అసలు ఏం చూసుకోలే. అక్కడైతే మా అక్కనైతే పాపం అన్నీ చూసుకుంటూ ఉంది. వాళ్ళకి ఈ స్టేజ్ పైన అన్నీ అందించుకుంటూ కొన్ని నేను చూశాను. అప్పటికే కొంతమంది వచ్చారు. ఇంకా వాళ్ళు చాలా టైం పట్టింది అందరు రావడానికి. అప్పటికే మేము ఎర్లీ మార్నింగే వచ్చారు. అబ్బాయి వాళ్ళు కూడా 9:30, 9 వరకే వచ్చారు. ఆ టైం వరకు మా మానసి ఇంకా రెడీ అవ్వుకుంటూనే ఉంది. వాళ్ళు వచ్చేసరికి ఇక ఫాస్ట్గా రెడీ చేసి మా చెల్లెని అయితే కొన్ని అయితే పిక్స్ తీశారు. బ్రైడ్ ఓవర్ అని చెప్పేసి, బ్రైడ్ మేక్ ఓవర్ అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే తీసి నేను వీడియో అప్లోడ్ చేశాను కదా. కొన్ని అయితే స్టిల్స్ అయితే ఎంగేజ్మెంట్ది తీశారు ముందే. హాఫ్ సారీలో అయితే మా చెల్లె వేసుకున్న హాఫ్ సారీ అయితే మేము మదీనాలో తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది కదా. మాకైతే అరౌండ్ అది ఒక 354 చేంజ్ అయితే పడ్డది టోటల్ క్లాత్కి అయితే. జస్ట్ ఎంగేజ్మెంట్ పైన స్టేజ్ పైన కూర్చొని ఒక 1 hour వరకే కోసమే హాఫ్ సారీ తీసుకుంది. ఫస్ట్ తీసుకోమంటే వద్దన్నది. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళి మరి మదీనాకి మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి మరి తీసుకున్నాము. మాకైతే అప్పుడు టైం లేకుండే, ఒక్క రోజులోనే షాపింగ్ చేసుకున్నాము. ఇది హాఫ్ సారీవి, కొన్ని ఎంగేజ్మెంట్వి తీసుకోవడానికి. ఇంకా అసలు నాకు ఓపిక లేకుండా మా చెల్లె కోసం అయితే వచ్చాను. నేను మా చెల్లె చిన్నప్పటి నుండి సేమ్ క్లాస్. మా ఇద్దరు బాండింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుండి అయినా కలిసే సేమ్ క్లాస్లోనే ఉన్నాం కదా. తను డిగ్రీ, నేను బీటెక్ చేసేసరికి వేరు కాలేజెస్. కానీ నాకైతే ఫస్ట్ ఏదైనా బాధ కానీ ఏది వచ్చినా కానీ ఫస్ట్ నేను షేర్ చేసుకునే పర్సన్ అయితే ఎక్కువ. చిన్నప్పటి నుండి అయితే మా మానసకైతే నేను ఏదైనా షేర్ చేసుకుంటాను. ఇంకా మా చెల్లి మ్యారేజ్ వెళ్తుంది. కొంచెం హ్యాపీ, కొంచెం బాధ. ఎందుకంటే అప్పట్లాగా రాదు కదా. ఎప్పుడు నాకు ఫీవర్ వచ్చినా, మిన్నుకి ఏదన్నా అయినా కానీ వెంటనే మా అమ్మ వాళ్ళకి కాల్ చేస్తే మా మానసను పంపించేవాళ్ళు. ఇప్పుడైతే అలా రాదు కదా మ్యారేజ్. ఇంకా కొంచెం బాధ అనేది ఉంటుంది, హ్యాపీ రెండు ఉన్నాయి. ఇక మా చెల్లెకి అయితే అత్తమ్మ వాళ్ళు సారీ అయితే పెట్టారు. సారీ పెట్టి వాళ్ళైతే ఏమేమి తీసుకొచ్చారో అవన్నీ అయితే ముందే పెట్టారు మొత్తం అక్కడ. ఇంకా మా చెల్లి సారీ చేంజ్ చేసుకొని వచ్చేసి అక్కడైతే మళ్ళీ పూజ ఉంటుంది. ఆ పూజ చేసేసుకున్న తర్వాత వాళ్ళైతే లైన్గా ఒకరికొకరు వచ్చేసి అమ్మాయికి అయితే ఏమేమి తీసుకొచ్చారో అవన్నీ మేకప్ అయితే, బ్యాంగిల్స్వి, హ్యాండ్ బ్యాగ్స్, మా చెల్లికి యూజ్ అయ్యేటివి అయితే అన్నీ తీసుకొచ్చారు. వాళ్ళైతే చూడండి ముందైతే పెట్టున్నాయి బ్యాంగిల్స్ నుండి అన్నీ. ఇంకా ఫస్ట్ అయితే ఫ్లవర్స్ కట్ చేసి అత్తమ్మ అయితే వచ్చి మానసకి అయితే ఫ్లవర్స్ అయితే పెడుతుంది. ఇక నేనైతే వెనకాల వచ్చి కొంచెం అయితే సెట్ చేస్తున్నా. అప్పటికే మిన్ను అయితే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళింది. ఇంకా నేను కొద్దిసేపు అక్కడ ఉండి కొన్ని అవ్వోటి అయితే చూసుకున్నాను. మ్యాక్స్ మొత్తం మా అక్కనే చూసుకుంది, నేనైతే చాలా తక్కువ. మా అక్క అయితే ఎక్కడైనా పెద్దోళ్ళు అంటే కన్ఫామ్గా అన్నీ చూస్తారు కదా. ఇక నేను చూస్తాను కానీ ఇక నాకైతే మిన్నుకి దెబ్బ తాకింది కాబట్టి ఆమెతోనే ఉన్నా అంతే. ఇక వాళ్ళ పూజలు అయితే వేస్తూనే ఉన్నారు. ఇక పూజలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే అత్తమ్మ వస్తుంది. ఇక చూడండి అక్కడ ఇంకా టైం పడుతుంది. మా నాన్ననైతే పాపం టెన్షన్ ఉండే, అసలు కొంచెం అవన్నీ అవుతున్నాయా, వాళ్ళని పిలవడం వీళ్ళని పిలవడం చూసుకోండి అని. ఇక వాళ్ళని వీళ్ళని పిలిచి అయితే అన్నీ చెప్తున్నాడు. మా నాన్న పాపం టెన్షన్గా ఇక ఉంటాయి కదా వాళ్ళ బ్రదర్స్, వీళ్ళకైతే అన్నీ చెప్తున్నారు. ఆల్మోస్ట్ అప్పటికే ఫంక్షన్లో చాలా మంది వచ్చారు. ఇంకా మా చిట్టలు అయితే వాళ్ళ బావ వాళ్ళు వస్తే వాళ్ళతోనే ఆడుకుంటున్నది మొత్తం తిరుక్కుంటా. ఇంకా మా నాన్నకైతే ఫోన్స్ వస్తే ఇక్కడ మా పిన్నికి మరి హాయ్ చెప్తున్నారు. ఇక నేను వీడియో తీస్తుంటే ఇక మా మానసకైతే వాళ్ళ అత్తమ్మ కాసుల పేరు అయితే పెట్టింది ఫంక్షన్కి. ఎంగేజ్మెంట్కి అయితే వాళ్ళు చేయించారు కాసుల పేరు. ఇక నెక్స్ట్ మేము పెట్టేది ఇప్పుడు మ్యారేజ్లో. ఇప్పుడే మా చెల్లి అంటే చేయించుకోవడానికి కొన్ని డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంది. ఇక తర్వాత చేయించుకుంటుంది. ఇప్పుడు మంచి రోజులు ఉన్నప్పుడే మా నాన్ననైతే స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ పుస్తెల తాడు కూడా చేయించుకోవడానికి అయితే ఇచ్చారు.
చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ వీళ్ళ ఆడపడుచు వచ్చి అయితే దండేసి ఇట్లా కొన్ని ఫొటోస్ అయితే దిగుతుంది ఆ అక్కనైతే, చందనక్క. ఇక ఫొటోస్ దిగిన తర్వాత వాళ్ళు ఇచ్చినవి అన్నీ ఉంటాయి కదా, ఒక్కొక్కటి అయితే తీసుకొచ్చి అయితే లైన్గా పెడుతున్నారు వాళ్ళు. పెట్టాక నెక్స్ట్ అక్క తర్వాత అక్క వాళ్ళ అత్తమ్మ, ఇంకా చిన్నత్తమ్మ, పెద్దత్తమ్మ, వాళ్ళు వీళ్ళందరూ లైన్గా ఒకరికొకరు వచ్చేసి మా మానసకి తీసుకొచ్చినవన్నీ పెట్టారు వాళ్ళు. ఇక వాళ్ళు పెట్టాక కొన్ని ఇక మిన్నుని ఎత్తుకొని నేను అక్కడనే ఉన్నా చూడండి. ఇక మిన్ను అయితే అస్సలు దిగలే, ఫుల్ సతాయించింది ఆ రోజు అయితే. ఇంకెంత దిగమన్నా నాకు చేతిని వస్తుందనే ఉన్నది. ఇక వీళ్ళు లైన్గా ఒకరికొకరు ఇట్లా పెట్టి పక్కన పెడుతుంది. అటే వెనకాలకైతే మేము వెళ్ళాము అవి తీసుకోవడానికి. ఇక మిన్న అయితే ఆ లైట్స్తో ఆడుతుంది, ఎక్కడ అవి చాకిస్తుందా అని చెప్పేసి ఆమెను తీసుకొని నేను బయటికి వెళ్దామని చూసాను. ఇక లైట్స్ పడుతుంది, నేనైతే వద్దని చెప్పేసి మిన్నునైతే అంటున్నా, మా హనీని నువ్వు ఉండి ఇక్కడ తీసుకోరా అని చెప్పేసి మా హనీకి చెప్తున్నా. ఇక్కడైతే ఇక అత్తమ్మ ఫ్లవర్స్ పెట్టమని అంటే ఇంకా కొంచెం నేనైతే సెట్ చేసి ఫ్లవర్స్ అయితే పెడుతున్నాను. ఇక్కడ ఇంకా ఫ్లవర్స్ పెట్టాక నెక్స్ట్ వాళ్ళు బ్యాంగిల్స్ ఇస్తారు కదా, బ్యాంగిల్స్ కూడా అవి తీసేసి ఒకరికొకరు లైన్గా బ్యాంగిల్స్ కూడా వేశారన్నట్టు మా మానసకి. ఇంకా మా మానస తీసేయాల హెయిర్ అది పెట్టేసరికి తనకి హెయిర్ ఎక్స్టెన్షన్స్ వేసి జడేసేసరికి అయితే ఫుల్ బరువు అయింది అసలు మా చెల్లెకైతే. ఇక ఇక్కడైతే అవన్నీ పెట్టేసిన తర్వాత పక్కకు పెట్టి వీళ్ళిద్దరికి అయితే అబ్బాయికి మా చెల్లెకి విజయ్కి మా చెల్లెకి ఇద్దరికి కలిసి దండలు అయితే ఇచ్చారు, చేంజ్ చేసుకోమని, ఇట్లా దండలు వేసుకోమని. ఇంకా అమ్మ అత్తమ్మ వాళ్ళు ఇట్లా స్టేజ్ పైనే ఉన్నారు, మేమైతే అప్పుడు అక్కడ పక్కన రూమ్లో అయితే ఉన్నాము. ఇవన్నీ అయితే నేను మొత్తం మిస్ అయ్యాను, పక్కనే ఉండి చూస్తున్నాను కానీ ఇంకా మొత్తం అయిపోయే వరకు అక్కడైతే లేను, రూమ్లోనే కూర్చున్నాను. ఇంకా నాకైతే వీడియోస్ అన్నీ చందనక్కనే తీసింది, ఆల్మోస్ట్ చందనక్కనే నాకు వీడియోస్ అన్నీ షేర్ చేసింది. కొన్ని వీడియోస్ మాత్రమే నేను కవర్ చేశాను. ఇక్కడ అన్నీ నాకు పంపించినవి అయితే మోస్ట్లీ అక్కనే పంపించింది వీడియోస్. ఈసారి అయితే మ్యారేజ్ కూడా మా అక్కనే అడగాలి. ఇక ఇక్కడ వీళ్ళు దండలు వేసుకున్న తర్వాత అత్తమ్మ మామయ్య అమ్మ నాన్న వాళ్ళు అయితే అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు కదా. ఇక్కడ వీళ్ళిద్దరు అయితే ఇక దండలు వేసుకొని స్టిల్స్ అయితే దిగుతున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరిని అయితే ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఫొటోస్ దిగడానికి వచ్చారు. వీళ్ళిద్దరు కలిసి ఆశీర్వాదం అయితే ఇస్తున్నారు మా చెల్లెకి విజయ్కి అయితే. ఇంకా చూడండి ఇక్కడ వీళ్ళైతే కొన్ని ఫొటోస్ అయితే దిగారు దండలు మార్చుకున్న తర్వాత ఇద్దరు. ఇక్కడైతే వీడియో అయితే చందనక్కనే తీస్తున్నది, ఫోటోలో వీళ్ళిద్దరికి ఆశీర్వాదం ఇచ్చి ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగారు. అత్తమ్మ మామయ్య అమ్మ నాన్నను చందనక్క వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా వాళ్ళైతే కొన్ని ఫొటోస్ దిగారు. అసలు మేమైతే ఎక్కువ ఫొటోస్ అయితే ఏం దిగలేదు, చాలా తక్కువ. ఇక్కడ ఇక వాళ్ళిద్దరు అయితే స్టిల్స్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ అయితే మా అక్క వాళ్ళ యానివర్సరీ ఉండే అదే రోజు యానివర్సరీ కాబట్టి అందరు వెళ్ళిపోయాక ఈవినింగ్ ఫంక్షన్ హాల్లోనే మా అక్క వాళ్ళ కేక్ తీసుకొచ్చి అయితే కేక్ కట్ చేయించారు. ఇక్కడైతే ఇంకా నైట్ అయితే పార్టీ చేసుకున్నారు అందరు కలిసి. ఇక్కడ వీళ్ళతో కేక్ కట్ చేయించి కొన్ని జోక్స్ అయితే చేసి మేమైతే ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయేసరికి 6 అయింది. అన్ని సామాన్లు అన్నీ షిఫ్ట్ చేసి ఫంక్షన్ హాల్ నుండి ఇంటికైతే సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాము. ఎంగేజ్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా ఉండే మేమందరం, మా ఫేస్లోనే అర్థమవుతుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ పెళ్లి వ్లాగ్స్ కూడా అన్నీ షేర్ చేస్తూనే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.